గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి సార్ ఇంత ఆహ్లాదకరంగా వేశారు ఈ ఫామ్ హౌస్? బాతులు, చక్కగా కోళ్ళు, డిఫరెంట్ ఆవులు, కుక్కలు ఇవన్నీ ఉన్నాయి. ఏంటి దీనికి రీజన్ ఏంటి? ఈ ఫామ్ హౌస్కి యొక్క ఏం లేదు, పర్పస్ ఏంటి? కరోనా వచ్చినప్పుడు మెంటల్ ఎక్కింది. కరోనా వచ్చినప్పుడు ఇంట్లో నాకు ఖాళీగా ఉండడము, ఇంట్లో ఉండడం అంటే చిరాకు. అంటే నాకు ఎట్లాంటి మెంటాలిటీ అంటే, నేను ఇవాళ పని లేదనుకో, పని లేకపోతే ఈనార్బిడ్ మాలో జీవికేనో ఎటో వెళ్ళిపోయి ఓ చెప్పులు, అవసరం ఉన్న చెప్పులు, లేకున్నా చెప్పులు, లేకుంటే పర్ఫ్యూమ్ ఏదో కొనుక్కొని వచ్చే టైప్ నేను. నాకు రిలాక్స్ ఇచ్చేది షాపింగ్, రెండోది వెంకటేశ్వర స్వామి, మూడోది స్విమ్మింగ్. ఇవి తప్ప నాకు వేరే ఉండవు లైఫ్లో. సో ఫస్ట్ ఇది షాపింగ్. ఎంత ఖర్చు పెడతారు సార్ షాపింగ్? హైయెస్ట్ ఖర్చు ఎంత ఒక్క రోజు పెట్టింది? చాలా పెడతా. ఎంత ఒక్క రోజుకి ఎంత పెట్టారు హైయెస్ట్ ఖర్చు? చాలా ఉంది, చెప్పండి సార్. నేను అవి చెప్పలే కానీ ఒక డ్రీమ్ ఉంది నాకు, చేసుకొని వచ్చిన. లండన్ లో హెవార్డ్స్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది. ప్రపంచం మొత్తంలో దాని గొప్పతనం ఏంటంటే, అక్కడికి వెళ్ళి ట్యాగ్ చూడకుండా షాపింగ్ చేయాలి. దానికి ట్యాగ్ ఉండదు. వాటికి ట్యాగ్స్ ఉండవా? ఉండవు. ఉదాహరణ, నువ్వు టీ షర్ట్ చూసావు అనుకో, ఆ టీ షర్ట్ కు ట్యాగ్ ఉండదు. అంటే ఎంత అనేది నీకు అక్కడ రేట్ చూడాలంటే ఏం ఉండదు, దాని ట్యాగ్ ఉండదు. సో బిల్లింగ్ దగ్గర తీసుకుపోయి బిల్లింగ్ దగ్గర పెడితే ఆడి అప్పుడు బిల్ వేసి ఇస్తాడు. ఆ బిల్లు కూడా నువ్వు అడగొద్దు. సో అది నాకు పిచ్చి. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నారు. మరి ఎంత ఖర్చు పెట్టారు? తెలియదు. బా, ఎందుకు సార్ అలాగా? కాదు, ఎందుకు అమౌంట్స్ చెప్పట్లేదు ఏంటి? అవసరమేముంది? ఐటీ రైట్స్, ఇన్కమ్ రైట్స్ జరుగుతాయి. జెన్యూన్ ఉంటాం మనం. భారతదేశంలో జిఎస్టీ కట్టే ఏకైక ఆస్ట్రాలజర్. టెన్షన్ లేదు. సో నెక్స్ట్ సెకండ్ ఇది వెంకటేశ్వర స్వామి అన్నారు కదా, ఏంటి ఆరాధిస్తూ మెడిటేషన్ లాంటివి చేస్తుంటారు? మెడిటేషన్ ఏం లేదు. రోజుకు ఆయన ఫోటోను ఒక 100 నుండి 1000 సార్లు చూస్తా. అంటే ఉదాహరణ, నేను కిచెన్లో వెళ్ళేటప్పుడు ఎదురుగా వెంకటేశ్వర ఉంటాడు. ఆయన ముఖం చూస్తూ అక్కడ నుండి పాస్ అవుతా. సో నేను ఇంట్లో నువ్వు ఎటు తిరిగినా ఒక 5-6 ప్లేస్లలో నాకు వెంకటేశ్వర బొమ్మలు ఉంటాయి. పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, అన్ని 4x4, 5x6 ఉంటాయి. సో ఎట్లుంటుంది అంటే, అక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఆయన ముఖం చూస్తా. అట్లా ప్రతిరోజు నేను ఎక్కడికి పోతే అక్కడికి, ఉదాహరణ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక వెంకటేశ్వర ఉంటాడు. అట్లా నా ఆఫీస్లో అంతే. నువ్వు ఇక్కడ చూస్తే ఫామ్ హౌస్లో కూడా వెంకటేశ్వర ఉంటారు. సో నేను అనేది ఏంటంటే, నేను ఎక్కడ మూవ్ అయినా ఆ మూవ్లో నాకు వెంకటేశ్వర కనిపిస్తాడు. పూజలు చేయడము, నేను కూర్చొని పూజలు చేయడము, అదేదో సినిమాలో చూపించినట్టు అవాహయామి ఈ టైపు పూజలు నేను చెయ్య. ఓన్లీ స్వామిని కళ్ళతో చూసుకుంటున్నావు కదా అని వెళ్ళిపోతా. ఎందుకు అంత ప్రీతిపాత్రం అయిపోయింది? ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ నువ్వు నన్ను అడిగింది. అక్కడ నుండి మనం డీవియేట్ అయ్యి తిరిగి ఇటు వచ్చినాం. యాక్చువల్గా విషయం ఏంటంటే, ఈ దేవుడు తప్ప ప్రపంచంలో మనల్ని ఎవడు కాపాడు అని గుడ్డిగా నమ్మే వ్యక్తిని నేను. అర్థమైందా? సో కలియుగంలో ఈ భక్తి పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము ఇదే. ఏంటంటే, అమెరికా లాంటి దేశాలలో సైకియాట్రిస్టులు ఉంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గంగానే డాక్టర్ దగ్గరికి పోరు, వీళ్ళ దగ్గరికి పోతారు. పోయి మాకు ఇట్లా అయ్యింది అంటే వాడు ఏదో బూస్టింగ్ ఇచ్చి పంపిస్తాడు. మన తెలుగు రాష్ట్రాలలో, భారతదేశంలో, టోటల్ ఇండియాల పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆస్ట్రాలజీ దగ్గరికి పోతారు, లేదా గుళ్ళ పంతులు తిరిగిపోతారు. పోతే ఇక్కడ గుళ్ళ పంతులకు ఉన్న పర్మిషన్ ఏంటంటే, నువ్వు దేవుడి యొక్క గొప్పతనాన్ని ఒక పూజారిగా చెప్పాలి. ఇక్కడ ఆస్ట్రాలజర్ గొప్పతనం ఏంది అంటే, నేను భగవంతుడిని ధ్యానించు, నీకు ఇంకెవ్వడు అవసరం లేదు అని వాళ్లకు బలమైనటువంటి ఒక భయాన్ని పోగొట్టి వాళ్లకు ధైర్యాన్ని నింపడం నా యొక్క కర్తవ్యం. సో నేను ఇక్కడ ముందే చెప్పి, నీకు ఈ ప్రాబ్లం ఉంది. ఉదాహరణ, భార్యాభర్తలు విడిపోతారు. అయ్యా మీరిద్దరు విడిపోయే అవకాశం ఉంది, ఇగో నువ్వు మొదలే చెప్తారే, నీ పెళ్ళం కొట్టినా నువ్వు కంట్రోల్ ఉండు, నువ్వు కోపానికి రాకు. అట్లా మీకు ముందే తెలిసిపోతుంది. జాతకాలు చూసి ఖచ్చితంగా తెలిసిపోతాయి కదా. సో ఇప్పుడు జాతకంలో వాళ్ళు ఇలాంటి మనుషులను తెలిసినప్పుడు దాన్ని కొన్ని పరిహారాలు చెప్పినప్పుడు, ఆ జ్యోతిష్యంలో చెప్పినవి మనం తిరగరాయొచ్చా? ఇప్పుడు ఆ మనిషి కోపం తగ్గించుకుంటాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరున్నారు, మీ భార్య కొడుతున్నా కామ్గా ఉండు అంటున్నారు కదా. సో కామ్గా ఉంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెరుగుతుందా అంటే అప్పుడు జాతకం తప్పే కదా? జాతకంలో అందరు విడిపోతారని ఉండదు. జనరేషన్ డిసైడ్స్. 1960లో పుట్టినటువంటి భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా భర్త కొట్టిన భార్య పడుతుంది. ఎందుకు? ఆనాడు ఆ అమ్మాయికి, ఆ స్త్రీకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఇప్పుడున్నటువంటి అమ్మాయికి 1990 తర్వాత పుట్టినటువంటి అమ్మాయిలకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువ. రెండవది, కాలసర్ప దోషం అనేది చాలా తీవ్రత. రెండవది, అందం మీద కాన్షియస్ చాలా ఎక్కువ. సో ఇంద్రుడు ఇచ్చినటువంటి శాపం ఏంది అంటే, ఎవరైతే అందమైన అమ్మాయిలు ఉంటారో వాళ్లకు
కుటుంబ సౌఖ్యం ఉండదు అని ఆయన ఇచ్చినటువంటి శాపం. అందుకని నువ్వు తీసుకో, ఎవరైతే అందంగా ఉన్న అమ్మాయిలు ఉంటారో వాళ్ళ జీవితంలో భర్త అనేవాడు ఉండడు. రెండోది నువ్వు గమనించినట్లు ఎవరైతే ఆల్మోస్ట్ ఆల్ అందగత్తెలు ఉన్నారో వాళ్ళందరూ చూస్తే ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడమో లేదా సెకండ్ మ్యారేజ్గా వెళ్ళడమో జరిగింది. అందంగా ఉండడం తప్పైపోయిందా సార్? టేక్ ఎనీ టాప్ హీరోయిన్, డెఫినెట్లీ శ్రీదేవి గారు, సుస్మితా సేన్ గారు పేర్లు చెప్పదలుచుకోలే. ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్ కూడా ఇవాళ ఒక సినిమా రిలీజ్ అయింది. సో ఆమె కూడా, సో ప్రతి ఒక్కళ్ళు ఏజ్ వాళ్ళకంటే ఎక్కువగా ఉండే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువగా ఏజ్ లో పెద్దవాడైన వాడు తన భార్యను కూతురు చూసుకుంటాడు ప్రేమగా. అందుకని తెలివిగల అమ్మాయి ఏం చేస్తుంది అంటే అలా దగ్గర పోతుంది. ఎవరైతే తెలివి లేని మూర్ఖపురాలు ఉంటుందో ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే నాకు మంచి అందమైనటువంటి వాడు కావాలి అనుకుంటే మనకు ఆల్రెడీ దుకాణం పెట్టడానికి ఇంకా 7 మంది అమ్మాయిలు రెడీగా ఉంటారు. సో తన్నుకొని వచ్చి వీళ్ళిద్దరు విడిపోతారు. అయితే ఇప్పుడు అందమైన అమ్మాయి అందంగా ఉన్న హస్బెండ్ చేసుకోవద్దంట. నేను అనేది ఆల్రెడీ ఖాళీగా లేడు కదా అని చెప్తున్నా. ఓకే, నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకోలాగా చెప్పొచ్చు, అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనసుకు నచ్చిన అది ఎవడిస్తాడు. ఇప్పుడు పైసలుగా మగోనికి చూడమ్మా, మగోనికి అందం కావాలి, ఆడదానికి డబ్బు కావాలి. అట్లా ఏం లేదు సార్, ఉంటారు అమ్మాయిల్లో అబ్బాయిల్లో మనసు చూసి ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ మనకు మనకు సెట్ అవుతారా, మనం కంఫర్ట్ ఫీల్ అవుతామా అనే వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు. మనం ఎప్పుడే గానీ ఆడవాళ్ళ జాతకంలో ఉన్న దోషాన్ని బట్టి నాకున్న అవగాహనను బట్టి ఏంటంటే ఎప్పుడే గానీ ఆడవాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ కారు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు నువ్వు డైలాగులు చెప్పినావు, ఈ డైలాగులు ఫస్ట్ అటెంప్ట్ పనికిరావు. అర్థమైందా? డెఫినెట్లీ అవ్వదు. నన్ను చెప్తా తల్లి, పొద్దుగా లేస్తే చూసి ఇవన్నీ కలర్ వేసిన తల్లి. నువ్వు ఆయన కొంపదీసి నల్లేంటికి అనుకునేవు. లేదు సార్, నేను ఇందాక వచ్చినప్పుడే అడిగాను మొత్తం. సో ఇక్కడ విషయం ఏంటంటే తల్లి, ఫస్ట్ అటెంప్ట్ లో ఏ అమ్మాయి సక్సెస్ కాదు. ఎందుకంటే అమ్మాయి గొప్పతనం ఏంటంటే, కలియుగంలో అమ్మాయి గొప్పతనం ఏంటంటే ఇంద్రుడిచ్చిన శాపం వల్ల గంజాయి మొక్కను పెట్టి 100 తులసి మొక్కలు పెట్టి ఒక గంజాయి మొక్కను పెడితే ఈ అమ్మాయి 100 తులసి మొక్కలను చేయితో చింపుకుంటూ వెళ్ళిపోయి గంజాయి మొక్కను అట్లా లేపుతుంది, పైకి లేపి నెత్తిన పెట్టుకుని వస్తుంది. అమ్మాయిలు రెడ్ ఫ్లాగ్స్ ని తీసుకుంటారు. దొంగనా కొడుకులను, నాట్ రెడ్ ఫ్లాగ్స్, దొంగనా కొడుకులను. సో నేను ఇప్పుడు నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉంది, ఆ క్లయింట్ నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి గురువు గారు నేను వీని పెళ్లి చేసుకుంటా అన్నది. అంటే నేనేం చెప్పినా అంటే, అమ్మ తెలుగు రాష్ట్రాలలో లిస్టు తీస్తే, దొంగనా కొడుకుల లిస్టు తీస్తే ఆడు నెంబర్ 1 ఉంటాడు అని వేసుకోకు అని చెప్పిన, వాడిని చేసుకోకు అని చెప్పిన. ఇది జాతకం గురించి కాదు తల్లి, ఇది నేను జాతకాలు చూసి చెప్తాను. అంటే అమ్మాయి నా దగ్గరికి జాతకం చూడడానికి వస్తే నేను చెప్పి ఆ అమ్మాయికి దండం పెట్టి, తల్లి జాతకం పక్కకు పెట్టు, ఆడు దొంగనా కొడుకు వాడిని పెళ్లి చేసుకోకని చెప్పిన. వాడు అదేదో సినిమాలో నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అనే టైప్లో వాడినే చేసుకుంది. వాడు ఏం చేసిండు, వేణుస్వామి మాట కూడా తప్పయ్యేటట్టుగా ఈ అమ్మాయికి పరిచయమైన 15 రోజులకు ఒక 20 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిండు. ఇది వేణుస్వామిని కాదు, వెంకటేశ్వర స్వామి కూడా పక్క గుమ్మన్నది. ఎందుకంటే ఆ కారు గిఫ్ట్ ఇవ్వగానే వీడు 100 కోటీశ్వరుడు అనుకున్నది. అయిపోయింది, పెళ్లి చేసుకుంది. వాడేం చేసిండు, 6 నెలల తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుండు. ఈ అమ్మాయి పేరు మీద 2 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ పిల్ల పేరు మీదనే అప్పు తీసుకున్నాడు. ఈ పిల్ల ఇల్లు ముంచిండు, ఈ పిల్ల పైసలు ముంచిండు. అమ్మాయి సెలబ్రిటీనే కదా, అన్ని బిస్కెట్ చేసిండు. బిస్కెట్ చేసినాక ఈ అమ్మాయి ఏమైపోయా, అయ్యో హలో లక్ష్మణ అని కూర్చుంది. అమ్మాయి సెలబ్రిటీనే కదా నాకు. అయిపోయినాక ఇంకా డివోర్స్ కూడా కాలే, ఆడు ఇంకో సెలబ్రిటీతో దుకాణం పెట్టిండు. నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ మంచి చెడు అనేది యు కాంట్ డిసైడ్. నువ్వు ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది నువ్వు డిసైడ్ చెయ్యలేవు. సో నేను అనేది జాతకాల పరంగా వీ కెన్ డిసైడ్. జాతకాలు చూసి వీళ్ళిద్దరు కలిసినాయా కలవలేదా, వీళ్ళు విడిపోతారా, జాతకాలు చూసిన తర్వాత కూడా గొడవపడి విడిపోతున్నారు కదా. నువ్వు అనుకుంటున్నావు జాతకాలు చూసిర్రు అని యూ కాంట్ డిసైడ్. గణాలు చూసి గణాలు అనేది తప్పు. ఎందుకంటే 8 ఈక్వేషన్స్ లా ఒక్క ఈక్వేషన్ గణాలు, ఇంకా 7 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో నువ్వు గణాలు అనే మాట తప్పు, అసలు జాతకాలే కాదు అది. గణాలు అనేది జాతకమే కాదు, జాతకాలు చూసి అనకు దానికి. ఇక కొంతమంది మేధావులు పేర్లు మార్చి పెళ్లి చేస్తారు, నీకు తెలుసు అనుకుంటా. అమ్మాయి పేరు మార్చేస్తారు అమ్మాయి. మరి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి అని కూడా సీఎం అవుతానా? సో నేను అనేది ఇది ఇట్లా పంతులకు చేతగాక, జ్యోతిష్యులకు చేతగాక, అంటే టైం స్పెండ్ చేయలేక జనాలు ఏమంటారు, జాతకాలు చూసుకొని పెళ్లి చేసుకున్నాక డివోర్స్ ఎందుకు అయినాయా అంటే, అరే నువ్వు జాతకం కరెక్ట్గా చూసుకోరయ్యా. గణాలు ఒకటే కాదు, యోని ఉంటుంది, వర్ణ దోషం ఉంటుంది, యోని దోషం ఉంటుంది, ఏకనాడి దోషం ఉంటుంది, షష్టాష్టక దోషాలు ఉంటాయి, చాలా ఉన్నాయి సార్. సో 8 రకాల దోషాలు ఉంటాయి. సో అందరికి వేణుస్వామి గారు అవైలబుల్ గా ఉండరు కదా, మరి మీరు అన్నట్టు పూజారులు గణాలు చూసి ఏవో మంత్రంగా చేసేస్తుంటారు. అడగాలి కదా. ఇప్పుడు నా దగ్గరికి, ఇప్పుడు ఉదాహరణ, నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి అబ్బాయి జాతకాన్ని చూపించి, స్వామి మా ఊర్లో నేను పంతులకు చూపించుకున్నా,
ఈ జాతకం చాలా బాగుంది అన్నాడు మా పంతులు అనగా నేనేమంటున్నా అంటే ఇవాళ రేపు మీకు చాట్ జీపీటీ వచ్చింది. మీరు అడగండి చాట్ జీపీటీని, 7వ స్థానములో లగ్నాత్ 7వ స్థానములో ఏ గ్రహం ఉంటే పెళ్లికి వనికిరాడు, పిల్లగాడైనా సరే పిల్ల అయినా సరే మీరే అడగండి రాబాయ్. చాట్ జీపీటీలో జాతకాలు చెప్పించేసుకోవచ్చు మనకి, చెప్పుకోవచ్చు బేసిక్ ఇన్ఫర్మేషన్. నేనేమంటా ఇదే ప్రశ్న పంతులు అన్నాడు, వాడు ఆన్సర్ చెప్పాలి నీకు కరెక్ట్ గా. చాట్ జీపీటీ చెప్పిన ఆన్సర్ చెప్పాలి, అప్పుడు నమ్ము. అప్పుడు నమ్ము. మంచి పాయింట్ చెప్పారు. నేను ఏమంటున్నా అంటే నాన్న వేణుస్వామి కూడా లప్పుడుగాడు బై నమ్మకు. వేణుస్వామి గురించి టీవీ ఛానల్ వచ్చినాయి నమ్ము, లంగా దొంగ లఫంగా రైట్ ఒప్పుకుంటా, నమ్మకు. ఫస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేయి. చాట్ జీపీటీ ఓపెన్ చేసి 7వ స్థానంలో కేతు ఉన్నాడు, మరి ఏంది పరిస్థితి? ఇప్పుడు వైదవ్యం అంటాం, ఒక అమ్మాయికి పెళ్లి చేసుకున్నాక భర్త చనిపోతాడు, అట్లనే ఒక అబ్బాయికి పెళ్లి అయినాక భార్య చనిపోతుంది. అది చాట్ జీపీటీ చెప్తుంది నీకు, నువ్వు అడిగితే చెప్తుంది. నువ్వు 7వ స్థానంలో ఉంటే పంతులు గాడి చెప్పలే నీకు, నువ్వు చక్కగా తీసుకుపోయాను ముందర పెట్టి ఆ 7వ స్థానంలోకి కేతు ఉన్నాడు ఎట్లా చేసుకోవాలి పంతులు అని అడగంగానే చెల్లా చెమటలు వస్తాయి పంతులకు, ఎందుకంటే సబ్జెక్ట్ పంతులు తెలియదు కాబట్టి నాకు తెలియదు తల్లి అంటాడు. ప్రతి ఒక్కళ్ళ వేణుస్వామి గారిని అప్రోచ్ కాలేరు కాబట్టి చాట్ జీపీటీ బేసిక్ గా వాడమని క్లియర్గా చెప్తుంది. నేను చాట్ జీపీటీ అడగండి. నేను అనేది ఏంటంటే చాట్ జీపీటీ మనుషుల కంటే చాట్ జీపీటీ గొప్పది కాదు. త్వరలో చాట్ జీపీటీ అంతమవుతుంది, ఏఐ కూడా అంతమవుతుంది. ఏఐ అనేది మనుషులకు పోటీ రాదు జాతకరీత్యా. ఏంటి సార్ ఫ్యూచర్ అంతా ఏఐ అంటున్నారు? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ అంతా అంటున్నారు. వేణుస్వామి చెప్పిండు, అండర్లైన్ రాసుకోండి. ఏమని? ఏఐ పోతుంది. ఎప్పుడు, ఎన్ని ఇయర్స్ కి పోతుంది? 2032 వరకు ఏఐ మీద జనాలకు ఇంట్రెస్ట్ పోతుంది. తర్వాత మళ్ళీ ఏమైంది, మనుగడ ఏమైంది? ఏఐ ఉండదు. ఏఐ నంబర్ కంప్యూటర్ సిస్టమ్ ఇవే నడుస్తాయి, కానీ ఏఐ అనేది పెద్ద పీక్ పడగొట్టేది ఏం కాదు. అంటే మనిషి నాలెడ్జ్ ముందర ఏఐ నథింగ్. అంతే అంటారు. ఎందుకమ్మా 2+2 4 అని చెప్పడానికి ఏఐ ఎందుకు? మనిషి లేడా? నేను అది గొప్ప విషయం కాదు, మనకు మానవ మేధస్సు కంటే గొప్పది చెప్పాలి. ఆల్రెడీ నువ్వు ఏదైతే డేటా లోపలికి ఎక్కించినావో అది ఏఐ చెప్తుంది. కానీ రోజుకు మనము ప్రతి సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది తల్లి, ప్రతిరోజు డిఫరెంట్గా ఉంటుంది. సో నువ్వు అంచనా వేయలేవు జనాలు చేసే మోసాన్ని, యూ కాంట్ ప్రిడిక్ట్. నువ్వు అంచనా వేయలేవు మోసాలని కానీ అభివృద్ధిని కానీ రాకెట్లను కానీ, యూ కాంట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్ ఇన్ సొసైటీ. సార్ ఇప్పుడు మరైతే బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సులో జాయిన్ అయిపోయారు, చాలా చేస్తున్నారు. అప్పుడు మరి పరిస్థితి ఏంటి? చేతగానోడు బ్రతుకు తెరువు, చేతగానోడు కాంపిటీషన్కు భయపడేటోడు ఏఐకి భయపడతాడు. ఇట్లాంటి ఏఐలు వస్తున్నాయి కదా వేణుస్వామి వాల్యూ తెలిసేది, ఇట్లాంటి ఏఐలు వస్తున్నాయి కదా నీలాంటి అమ్మాయిల వాల్యూ తెలిసేది. ఏఐని ప్రశ్నలు అడుగుమను, ఏఐ బెండకాయ కూర ఏమను చేస్తుందా? చేయదు కదా. ఏం చెప్తుంది? 2+2 4 అని చెప్తుంది. నువ్వేంద్రా బాయ్ ఏఐ చెప్పని నేను చెప్పుకోనా? నేను అనేది ఇప్పుడు నువ్వు చాట్ జీపీటీని నువ్వు ఏఐని అడుగు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి, అది చెప్పిన దానికంటే 100% నేను మంచి ఇంకెక్కువ చెప్తా. జాతకం బెట్టు కడదాం కెమెరా ముందు, 100% అయిపోయింది. మరి ఏం బీకింది అంటే ఎవడైతే టాలెంటెడ్ పర్సన్ ఒకడు ఉంటాడు, మన గ్రూప్లో కూడా ఒకడు ఉంటాడు, ట్రైన్ పోతుంటే ట్రైన్ దిగి ట్రైన్ నూకుతున్నా అని దాన్ని పట్టుకొని ఇట్లా పోతుంటాడు. సో అంటే కష్టం చేయకుండా కష్టం చేసిన అని బిల్డప్ ఇచ్చేటోనికి ఏఐలు భయపెడతాయి. నీలాంటోనికి నాలాంటోనికి ఏఐలు భయపెట్టాయి. మనం ఏఐ అమ్మ మొగుడు. సో ఇంకోటి ఏఐకి భయపడడం కూడా తప్పే, ఎందుకంటే ఏఐ కూడా మనం క్రియేట్ చేసింది కదా. అంతే. సో మనం క్రియేట్ చేసిన దానికి మనం భయపడేది. జాబ్లు వెళ్ళిపోతాయి. రీజన్ ఏంటంటే జాబులు వెళ్ళిపోవడానికి ఆర్థిక మాంద్యం రీజను. మనం ఏదైనా చక్కగా మాట్లాడుకోము. మన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే మనం నిజాయితీగా మనం తప్పులను ఒప్పుకోము. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదేలు ఒక ఆట ఆడుకుంటుంది. భారతదేశంతో పాటు అమెరికా కూడా అతి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఆ విషయాలు మనం మాట్లాడకుండా అప్పులలో ఉన్నటువంటి కంపెనీలు, దివాలా తీసిన కంపెనీలు అన్ని పనులను తీసేస్తుంటే దానికి వాడు ఏ అనేటువంటి ఒక రూల్ చెప్పి మనల్ని తీసేస్తున్నాడు. ఓకే, డెఫినెట్. సార్ ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏంటంటే డబ్బు సంపాదించడము. డబ్బు లేని వాళ్ళు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది డబ్బుతో ముడిపడి ఉంటుంది. సో వేణుస్వామి గారు డబ్బు ఎలా సంపాదిస్తారు, డబ్బు సంపాదించడం ఎలా అని అడిగితే ఏమంటారు? డబ్బు సంపాదించడం ఎలా అంటే ప్రపంచంలో 3 విషయాలు చాలా సింపుల్ విషయాలు. 1 డబ్బు సంపాదించడం, 2 అమ్మాయిని పడేయడం, 3 సెలబ్రిటీ స్టేటస్ అవ్వడం. ఈ 3 చాలా ఈజీనా? ఈజీ. ఈ 3 కోసం మొత్తం చెప్పని ప్రపంచంలో ఈ 3 ఈజీ. ప్రపంచంలో 3 కష్టం. 1 డబ్బు నిలుపుకోవడం, 2 పడేసిన అమ్మాయిని కాపాడుకోవడం, 3 సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకోవడం. డెఫినెట్లీ. ఓకే. సో ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకోవడము, ఇప్పుడు ఉదాహరణ అమ్మాయి పడే వరకు ఉన్న కసి పడ్డ తర్వాత ఉండదు, ఎఫర్ట్స్ ఉండవు తర్వాత. ఎస్. ఎందుకు అంటే ఆమె పొద్దున్న లేస్తే మన ఇంట్లోనే మన ముంగటనే బాత్రూమ్ కాడ బ్రష్ చేసుకుంటుంది, రాత్రి ముఖం కడుక్కోకుండా. సో అంతకుముందు మనం గల్వనికి వచ్చినప్పుడు చాలా అందంగా తయారై వస్తుంది మేకప్ వేసుకొని. సో తర్వాత మనకు అందంగా అనిపించదు, లుక్సేనా సార్? చెప్తా నేను. సో తర్వాత
అంతకు ముందు ఆ అమ్మాయిని ప్రేమించేటప్పుడు ఈ అమ్మాయి పడితే చాలు అనుకుంటాడు మొగోడు. తర్వాత పెళ్లి కాగానే ఏమవుతుంది, నెలకు రెంట్ కట్టాలి, కార్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. సో వీడు ఈ పనులు ఉంటాడు. అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే ఇంతకుముందు వీడు టైం అంతా నాకు ఇచ్చేటోడు, ఇప్పుడు నాకు ఇస్తలేడు. సో వాన్ సావేంది, పైసలు సంపాదించి బాధ్యతల వల్ల వాడు నానా రకాల సంకలు నాకాల్సి వస్తుంది. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, నాతో మాట్లాడతలేడు అనుకుంటుంది. రెండోది అమ్మాయి మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే, నువ్వు 10 కిలోల బంగారం నెక్లెస్ మెడలేసినావా, రాత్రి 8 గంటలకు అన్నం తినలేదు అని అడగకపోతే ఈ 10 తులాల బంగారం మీకినట్టే. అంతే కదా సార్. నేను అదే చెప్తున్నా, దీన్ని బ్యాలెన్స్ చేయగలిగిన వాడు మగవాడు అని చెప్తున్నా. నేను ఎక్కడ అమ్మాయిని తప్పు అర్థమైంది. మొగోడు ఏమనుకుంటాడు అంటే, నేను మంచి కారు పెట్టినా నా పెళ్ళానికి అని ఖుషి అవుతాడు. నేనేమంటారా, కారు పెడితే కాదురా, రాత్రి పొద్దున టిఫిన్ చేసినావా అని అడుగురా, హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకోటి 5 తులాల బంగారు నెక్లెస్ తెచ్చి గిఫ్ట్ పడేసిన అనుకో, అరే దానివల్ల సాటిస్ఫై కాదురా, గంట సేపే ఉంటుందిరా, మళ్ళీ రాత్రి నువ్వు ఏం తిన్నావా అని అడగకపోతే మళ్ళీ మొదటికి వస్తారా లొల్లి. సో అందుకని నువ్వు అన్ని బ్యాలెన్స్ చేయి. ఇక్కడ అమ్మాయికి కావాల్సిన, భార్యకి కావాల్సినటువంటి ఫుడ్ ఇయ్యి, కేరింగ్ ఇయ్యి, సో ఫ్రీడమ్ ఇయ్యి, అన్నీ ఇస్తేనే ఒక అమ్మాయి నీకు ప్రేమతో అణిగిమణిగి ఉంటుంది. నిజమైన మొగోడు తలుచుకుంటే పెళ్ళాన్ని ఎవ్వనంటే వాడిని పెళ్ళాంతో మర్డర్ చేయించవచ్చు. నిజమైన హస్బెండ్ కరెక్ట్గా భార్యను హ్యాండిల్ చేస్తే ఆ భార్యకు కత్తిచ్చి వాడిని చంపే అంటే చంపేస్తుంది. కానీ అది చేతగాని కొడుకులు, వీళ్ళకి ఏదో ఎక్స్క్యూజెస్ చెప్పుకోగలిగిన వాళ్ళు సరిగ్గా అమ్మాయిని చూసుకోరు. నేను అనేది ప్రయారిటీ ముఖ్యం రా. నీ జాతకం, నీ జీవితంలో నీ ఫస్ట్ ప్రయారిటీ నీ పెండ్లం, నీ సెకండ్ ప్రయారిటీ నీ పిల్లలు, బస్ అంతే. ఇంక వదిలేసి ఇంక తల్లి తండ్రి వీళ్ళ మీద బాధ్యత చూపి. నీ తల్లి తండ్రి ఉన్నారు, నీ తల్లిదండ్రికి బాధ్యత. నీ బాధ్యత ఏంది, వాళ్ళకి టైంకు మెడికల్ షాప్లో మెడిసిన్స్ ఇప్పియడము, వాళ్ళు తిన్నరా లేదా కనుక్కో, అది బాధ్యత. ఇది తెలియక చాలా మంది గొడవలు పడేసుకుంటూ భార్యాభర్త విడిపోవడానికి ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు కారణం. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, రెండవది మనం తాగేటువంటి పాలల్లో మొత్తము కెమికలైజ్డ్ పాలు, దానివల్ల అమ్మాయిలు త్వరగా పీసీఓడీలు వస్తున్నాయి. సో పీసీఓడి అనగానే పీసీఓడి ఒకటే కాదు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. సో ఆల్మోస్ట్ ఆల్ 100 మంది అమ్మాయిలను తీసుకుంటే 90 మంది అమ్మాయిలకు మూతి మీద మీసాలు వస్తున్నాయి. సో ఎందుకు అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. దీన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి మగవాళ్ళ దగ్గర లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళను ఒక బాధితులుగా చూడాలి మనం, అమ్మాయిలను ఒక బాధితులుగా చూడాలి. బాధితులుగా చూసినప్పుడు అరే వీళ్ళు పీసీఓడి బారిన పడ్డరు, ఒక హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లో పడ్డరు అంటే వాళ్ళు ఒక కన్సర్న్ కోరుకుంటున్నారు. అంటే వాళ్ళ బాడీలో వాళ్ళకి తెలియకుండా ఏవో ప్రకృతిపరమైన జరుగుతున్నాయి, కల్లోలం జరుగుతుంది. నేను అనేది, నువ్వు సునామీ అంటావు కదా, ఆ సునామీ సముద్రంలో పక్కకు పెట్టరా, నీ పెన్లాంల సునామీ వచ్చింది, నీ బిడ్డల సునామీ వచ్చింది, నీ చెల్లెల సునామీ వచ్చింది, అది గమనించు. ఆ సునామీని ఎట్లా హ్యాండిల్ చేస్తావు అనేది హ్యాండిల్ చేయి. ఆ సునామీని హ్యాండిల్ చేస్తే ప్రశాంతంగా ఉంటుందిరా. సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆడదంత ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఎవడు ఎంతసేపు వాడు ఆ అమ్మాయి డేట్లో ఉన్నప్పుడు కూడా నాకు టీ అంటాడు పెళ్ళాన్ని. అరే అమ్మాయి డేట్లో ఉన్నప్పుడు 4 రోజులు పాతకాలంలో మనం సెలవిచ్చడం ఇప్పుడు ఇస్తలేం రా. ఆమె పొద్దున్న లేస్తే ఆమె తయారయ్యి, ఉదాహరణ ఒక జీన్స్ ప్యాంట్ వేసుకునే అమ్మాయి తను డేట్లో ఉన్నప్పుడు ఆ డ్రెస్ వేసుకొని బయటికి పోయి జాబ్ చేయాలి అంటే ఎంత డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. ఒక ఎయిర్ హోస్టెస్, ఒక మంచి పొజిషన్లో ఉండే ఒక అమ్మాయి, ఒక హీరోయిన్, డ్యాన్స్ చేయాల్సిన హీరోయిన్ డేట్లో ఉండి డ్యాన్స్ చేస్తుంది. లేదు ఒక యాంకరు 18 గంటలు నిలబడి 5 ఎపిసోడ్లు ఇవ్వాల్సిన యాంకరు డేట్లో ఉండి అడ్డగోలుగా నీళ్లు గారినట్టు బ్లీడింగ్ అవుతుంటే ఆ అమ్మాయి ఆడ నిలబడి చేయాలి అంటే, అరే నీకు దెబ్బ తగిలి, నీకు ఒక చిన్న బొటనైలకు దెబ్బ తగిలి గిలగిల కొట్టుకొని 3 పల్టీలు కొడతావు, గాడిది కొడక ఆ అమ్మాయి బ్లీడింగ్తోనే ఆడ కష్టపడుతుంది. నువ్వు ఆమెను కంపేర్ చేసి ఆమె గురించి తెలుసుకోలేనటువంటి మూర్ఖముండా కొడుకువి. నువ్వు నీ తప్పు పెట్టుకొని నువ్వు అమ్మాయిలను తిడితే లాభమేమో. మూడ్ స్వింగ్స్ వచ్చినా కూడా దాన్ని కూడా అవహేళన చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తిట్టంగానే ఎందుకు తిట్టింది, సింపుల్ లాజిక్. ఓకే, పీరియడ్స్ లో ఉందా లేదా, ఇప్పుడు అంత దూరం ఎందుకు పోతున్నావు, నేను నా బిడ్డ దగ్గర నుండి పోతుంటే అది ఏదైనా మాట్లాడంగానే డైరెక్ట్ రివాల్వర్ పెడుతుంది. అంటే టపాక్ మన ఒక మాట అంటుంది, అనగా నాకు అర్థమైపోయింది, ఏంది తల్లి అంట అనగానే అర్థమైపోతుంది ఇక నాకు. నేను అనుకుంటా డేట్ ఎప్పుడు అంటాను, చూసి ఎల్లుండి అంటది. ఎల్లుండి అంటే 2 రోజుల ముందే దుకాణం పెట్టింది అని ఇక మళ్ళీ దాని దిక్కుకోకుండా ప్రశాంతంగా ఉన్నది ఏమన్నా అర్థం చేసుకుంటాం. అంటే ఇది ఎవరు అర్థం చేసుకోవాలి, మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా దానికి ఇగో అని పేరు పెట్టి, జెలస్ అని పేరు పెట్టి, ఇట్లా చేతిలో రిమోట్ ఉంటుంది, డేట్లో ఉంది చేతిలో టీవీ రిమోట్ ఉన్నప్పుడు ఆమెకు నచ్చిన టీవీ చూడదు, ఇంకేమో చేస్తుంది. వీడేం చేస్తాడు, ఆమె చేతిలోకించి రిమోట్ గుంజుకొని, వీడు పెద్ద పీకుడు కానీ లెక్క, లోకల్ ఎమ్మెల్యే లెక్క వీడు న్యూస్ పెట్టుకొని ఉంటాడు. ఏం బిక్తావు న్యూస్ చూసి, న్యూస్ చూసి అసలు ఏం పని ఉంది, ఫోన్లో ఏమైనా సక్క న్యూస్ వస్తుందో అది కూడా వస్తుంది. నాకు రిమోట్ ఇవ్వని గొడవ పెట్టుకుంటాడు. నేనేమంటున్నాను, అరే నీ అమ్మ 4 రోజులు ఆ రిమోట్ ఇడిచిపెట్టి ఏదైనా పోయి సావు రాదురా,
ఆ రిమోట్ ఇచ్చిపెట్టి ఆ 4 రోజులు నీ సెల్ ఫోన్ ఆన్ చేసుకో, నీ పని నువ్వు చేసుకో. సో నేను చెప్పేది ఇగో ఈ అర్థం చేసుకోండి ఆ డేస్ లో అని అంటున్నారు. కౌన్సిలింగ్ నేను నా జనాలకు నాకు వ్యక్తిగతంగా కూర్చున్న వాళ్ళకు నేను ఇచ్చే డెఫినెట్లీ కౌన్సిలింగ్. ఇప్పుడు కూడా చాలా మంది తెలుసుకుంటారు ఇది చూసి అంత. సో ఇది నేను అందుకని నేను ఏమంటా అంటే ప్రయారిటీ. నీకు పెన్లాం కోపం వద్దు, పెన్లాం డేట్లో ఉంటే తిట్లొద్దు, కానీ మంత్లీ పెన్లాం జీతం లెక్కించి మాత్రం నాకు 70,000 నేను ఇన్స్టాల్మెంట్ కట్టాలని అండ్ రోజు సేవలు వంట వండాలి. మళ్ళీ నీకు ఇప్పుడు వీడేమో పీకుడుగాడు రోజు డ్యూటీకి వేస్తాడు, ఆమెనేమో పొద్దున్న లేచి పోరలను స్కూల్కి పంపించాలి, జాబులు చేయాలి. ఇంకొకటి ఈ ప్రపంచంలో అతి కష్టమైన విషయం ఏంటంటే 100 మంది పెన్లాలను మెయింటైన్ చేయొచ్చు, కానీ ఒక బిడ్డను కొడుకును మెయింటైన్ చేసడం అంత నరకం ఇంకోటి లేదు. ఎందుకంటే మనం వాళ్ళను పెంచే విధానం అంత సెన్సిటివ్ అయిపోయింది. అంటే మన చేతుల్లో లేకుండా అయిపోయింది. చిన్నప్పుడు నన్ను మా నాన్న కొడితే మా దగ్గర తెలంగాణలో చింత బరిగెలు అంటాం, అవును, ఇరిగిపోయేవి. కొడితే 10-15 ఇరిగిపోయినాయి. నా రికార్డ్ అది. రెండోది కోదండం అంటారు. కోదండం అంటే ఏంటి తెలుసా? కాళ్ళు పైకి కట్టి తలకాయ కిందికి వదిలేస్తారు. అలా చేసే వాళ్ళ 5 సార్లు వేసిర్రు. సార్ పేరు కూడా చెప్తున్నా, రవీందర్ రెడ్డి సార్. నా సార్ పేరు రవీందర్ రెడ్డి, మీ టీచర్, నా టీచర్. ఆయన నన్ను 3-4 సార్లు కోదండం వేసిండు. సో నేను అంత అనుభవించిన. ఇప్పుడు మన పిల్లవాడు వాడు మనము ఈ జనరేషన్ పిల్లలు నో అంటే యాక్సెప్ట్ చేస్తలేరు. వాళ్ళు నో అనే పదాన్ని వినడానికి ఇష్టపడరు. పేషెన్స్ కూడా లేదు. పేషెన్స్ కాదు, నో అంటే నీకు ఆటోమేటిక్గా నో దగ్గర నన్ను వస్తాయి తల్లి. ఎప్పుడైతే నీకు నో అనే పదం ఇంట్రెస్ట్ లేదో అక్కడ నుండి అన్ని స్టార్ట్ అవుతాయి. వాడు నేను సైకిల్ కొంటా, నువ్వు నో అనలేవు. వాడు ఏది చెప్పినా నువ్వు నోరు మూసుకొని అడగడు, సైకిల్ కావాలి నాకు. అదే చెప్తున్నా. సో ఈ పిల్లల్ని పెంచడము అంత కష్టము. నేను అందుకనే చాలా వరకు సజెషన్ చేస్తాను, ఒక్కడే పిల్లగాడు ఒక్కడే. పిల్ల పుట్టిందా మీ అంత అదృష్టవంతులు లేరు. ఎందుకంటే కొడుకులు పుడితే వాడు ఏం చదువుతాడో, ఏం చేస్తాడో, వాడు ఏం అలవాట్లకు అవుతాడో, వాడు ఏ పోక్సోలు ఇరుకుతాడో, వాడు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏ డ్రెస్సులు బాగాలేకపోతే ఏ అమ్మాయిని గెలుపుతాడో, ఎటు పోతాడో, పెంట అయ్యి మళ్ళీ వాడు ఏ జైల్లో పడతాడో, ఈ మళ్ళీ ఉన్న కుటుంబానికి చెడ్డ పేరు తెస్తాడు. ఇవన్నీ అదే అమ్మాయి అనుకో, పద్ధతిగా పెంచుకోవచ్చు, పద్ధతిగా అందంగా పెంచినాం అనుకో, ఎవడో వాడు రాజు వచ్చి పెళ్లి చేసుకొని పోతాడు. ఓకే, రాణి కావాలంటే రాజు దొరికితే చాలు, కానీ రాజు కావాలంటే నానా సంకలనం నడచాలి.